ఇదిగో సీరియస్గా ఒక విషయం చెప్తున్నా. ఎందుకంటే నీ ఇంట్లో పక్కింటి వాడు వచ్చి ఎప్పుడైతే ఇది తప్పు అని తీర్పు చెప్పేంత టేజ్కి నువ్వు దిగజారినావు అనుకో, నీ బ్రతుకు ఉన్నా ఒకటే ఓడినా ఒకటే. ఎప్పుడైతే నీ ఇంట్లోకి పక్కింటి వాడు వచ్చి నీది ఇది తప్పు అని నీ ఇంటి మధ్యలో నిలబడి నీ నట్టింట్లోకి వచ్చి తీర్పు చెప్తున్నాడంటే నీ బ్రతుకు ఎంత దిగజారిందో జ్ఞాపకం చేసుకొని నీ ఇల్లు జాగ్రత్త, నీ ఇంటివారు జాగ్రత్త. ఏమంటావు? రైట్ అయితే లైక్ కొట్టు. ఇంకొక విషయం చెప్పనా? ఎంత చేసినా ఏమి చేసినా ఎదగనని ఎందుకు దిగులు, నీ హృదయ దీపాన్ని పెట్టి నువ్వు ఎతికి చూడు. నిజమే కదా? ఎంత చేసినా ఏమి చేసినా ఎంత చేసినా ఏమి చేసినా ఎందుకు ఎతకలేదని ఎందుకు నీకు దిగులు? నీ హృదయ దీపాన్ని పెట్టి నువ్వు ఎతుకు, ఎక్కడ లోపం ఉందా అని. నీ పక్కింటోడు వచ్చి నీ నట్టింట్లోకి వచ్చి తీర్పు చెప్పేదాకా నీ బ్రతుకు దిగజారిందంటే నీ జీవితం వ్యర్థం, నువ్వు వ్యర్థం. అంతదాకా రాణించుకోకుండా నీ జీవితాన్ని కట్టుదిట్టాల్లో పెట్టుకొని విజయం పొందుకో. ఏమంటావు? రైటే కదా? రైట్ అయితే లైక్ కొట్టు.